ఈ క్రిస్టియన్ డిసిప్లిన్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. గత 2 వారాలు క్రిస్టియన్ డిసిప్లిన్ గురించి మాట్లాడాను. క్రైస్తవ క్రమశిక్షణ. ఎప్పుడు మనం క్రైస్తవ క్రమశిక్షణను పాటించాలి, ఏ సమయాల్లో? ఈరోజు మానసికమైన ఒత్తిడి కలిగినప్పుడు ఒక క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితుల్లో, అంటే అలాంటి పరిస్థితుల్లో ఎలా తను తాను క్రమపరుచుకోవాలి, డిసిప్లైన్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 6వ కీర్తన రాసుకున్నప్పుడు దావీదు హృదయంలో చాలా కృంగుదలలు ఉన్నాయి. చాలా కృషించిపోతున్న అనుభవాల్లో తానున్నాడు. దావీదుకు ఒక 3 ఆశలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. నేను దావీదు జీవితంలో నుంచి 2-3 సంగతులు క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దావీదు జీవితంలో నుండి విశ్వాసి నేర్చుకోదగిన పాఠం ఏంటి? మానసిక ఒత్తిడి విశ్వాసికి రాకుండా ఉంటుందా? ఒకవేళ వస్తే ఆ మానసిక ఒత్తిళ్లలో విశ్వాసి ఏం చేస్తాడు? ఎన్ని రూపాల్లో ఒత్తిడి వస్తుంది? మానసికంగా తను ఒత్తిడి పడి బాధపడే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవి జనరల్గా మనం ఆలోచన చేస్తే, టూకీగా మనం చెప్పుకోవాలంటే, విశ్వాసులు ఎప్పుడు ఒత్తిడికి గురవుతారు అనంటే, కుటుంబంలో అందరికీ అనారోగ్యాలు వచ్చినప్పుడు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి అప్పుల పాలైపోయి ఈ జీవితం వల్ల ఎక్కడ అవమానాలు కలుగుతాయో అన్న బాధ దగ్గర మానసికంగా ఒత్తిడి పడతాడు. అతడు విశ్వాసే కానివ్వండి, అవిశ్వాసే కానివ్వండి. అలాగే భౌతిక సంబంధమైన ఏ లోపం తనకు భారం అనిపించినా, అది బరువు అనిపించినా, అక్కడ కూడా మానసికమైన ఒత్తిడికి గురవుతాడు. మానసికమైన ఒత్తిడి క్రైస్తవ జీవితానికి సర్వసాధారణం. అదేమి రాదు అనడానికి లేదు. క్రైస్తవుడేమి ఒక్కసారి పరలోకంలో నుంచి ఊడిపడలా. క్రైస్తవుడు కూడా ఓ సామాన్యమైన మనుషుడు. కాకపోతే క్రైస్తవుడికి దేవుడున్నాడు, ప్రభు ఉన్నాడు, ప్రభు మీద విశ్వాసం ఉంది. ఆ కారణం చేత కొంత వెసులుబాటు ఏమైనా అనిపిస్తుందేమో ప్రభువుని బట్టి, కానీ ఒత్తిడి మాత్రం తప్పకుండా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఉండదు. సో అలా మానసికమైన ఒత్తిడి వచ్చినప్పుడు అతడు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, అతడు వేసే అడుగులు ఎలా ఉంటాయి, అతడి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, అవి చాలా రకరకాలుగా ఉంటాయి. నేను క్రైస్తవుని గురించి నేను చెప్పలేను, కానీ ఒక మాట మాత్రం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నిజమైన విశ్వాసి యొక్క మానసికమైన ఒత్తిడి ఎక్కడా అనే మాటని ఒకవేళ నేను చెప్పవలసి వస్తే, నిజమైన విశ్వాసి అనబడిన వాడు దేవునికి దూరంగా జరిగి, లేదా దేవునిలో ఉన్నాను అని అనుకుంటూనే ఎక్కడో దగ్గర పాపం చేసినప్పుడు, ఇది పాపమని అర్థం చేసుకొని మానసికంగా అతడు చాలా కృంగిపోతాడు. ఒత్తిడి పడుతుంది. డబ్బులు పోయినందుకో, అప్పుల పాలైనందుకో, అనారోగ్యం వచ్చినందుకో కంటే అక్కడ కూడా బాధపడతాడు, అక్కడ కూడా కృంగుతాడు, అక్కడ కూడా ఒత్తిడి వస్తుంది. కానీ అంతకు మించిన ఒత్తిడి ఎక్కడ అనంటే, విశ్వాసి పాపం చేసిన దగ్గర, విశ్వాసి దేవుణ్ణి గాయపరిచాననే బాధ దగ్గర, నా కొరకు ప్రాణం పెట్టి శిలువలో సమస్తాన్ని ధారపోసిన వాని నేను బాధ పెట్టానే అనే బాధను తప్పకుండా అతడు అనుభవిస్తాడు. ఆ ఒత్తిడిలో చాలా దూరం ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఇది మనం సామాన్యంగా మనం ఈజీగా తీసుకునేటువంటి మాట కాదు ఇది. దీన్ని కొంచెం వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి
సీరియస్గా మనం ఆలోచన చేయాలా. మన ముందు దైవ సేవకులను ఎందుకు దేవుడు పెట్టాడు, మన ముందు పెద్దవాళ్లను, ఆత్మీయులైన పెద్దవారు ఎందుకు మన ముందు మనకు మాదిరిగా ఉంచారు, వాళ్ళు ఎలాంటి మానసిక ఒత్తిళ్ల గుండా వెళ్ళారు అని ఆలోచన చేస్తే దావీదును ఉదాహరణకు మనకు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే దావీదు జీవితంలో అతడు పడిన మానసిక వేదన, ఒత్తిడి సామాన్యమైంది కాదు. అతడు ఎందుకు ఒత్తిడి పడ్డాడు అనంటే పాపం చేశాడు గనుక. పాపం చేసినాడు గనుక ఒత్తిడి పడ్డవాడు తను డిసిప్లిన్ చేసుకోవడం కొరకు ప్రాయశ్చిత్తం చేసే విషయంలో ఎలా నేను ప్రభువుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే ఒత్తిడి ఎక్కువ అవుతుంది అతనికి. నేను ఏమి చేస్తే నా పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది, నా పాపం కడగబడుతుంది అనే ఒక ఒత్తిడి తనకు ఎక్కువై ఆ మేనర్స్లో అతడు ఎక్కువగా నలిగి దేవుణ్ణి ప్లీజ్ చేసేంత వరకు, దేవుణ్ణి కనికరాన్ని పొందేంత వరకు, దేవుని క్షమాపణ తనకు దొరికిందని కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు అతడు ఒత్తిడికి గురవుతానే ఉంటాడు. దావీదు కీర్తనలో మనకు ప్రాముఖ్యంగా 5 కీర్తనలు ఉన్నాయి. ఆయన పశ్చాత్తాపడిన 5 కీర్తనలు ఉన్నాయి. అతడు పాపం చేసి పశ్చాత్తాపడినటువంటి కీర్తనలో 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి అనంటే ఈ 6వ కీర్తన, 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, ఇట్లా కొన్ని ఉన్నాయి. 147 ఇట్లా కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ కూడా తాను పశ్చాత్తాపడిన కీర్తనలు, తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒత్తిడి పడి మాట్లాడిన కీర్తనలు రాసుకున్నాడు ఆయన. ఈ పాటలన్నీ ఆయన రాసుకున్నప్పుడు ఆయనకు ఈ పాట రాసుకున్నప్పుడు ఆయన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి భావం ఏంటి, ఎందుకు ఇంత ఒత్తిడి పడ్డాడు, ఎందుకు ఇంత మానసికంగా కృంగాడు అనడానికి నేను కొన్ని వచనాలు చూపిస్తాను. ఆయన ఎంత ఒత్తిడి పడ్డాడో నేను కొన్ని వచనాలు చూపిస్తాను. మీరు చూడండి. ఉదాహరణకి ఇలా అంటాను. 6వ కీర్తనలోనే చూడండి. ఈ 6వ కీర్తనలోనే మీరు చూడండి, నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. 2వ కీర్తన 2వ చరణం చూడండి. 1 ఆయన అంటే ఎంత ఒత్తిడి పడుతున్నాడు అనడానికి రుజువులు అన్నమాట ఈ మాటలన్నీ. ఆయన రాసుకున్న మాట, ప్రభువా నేను కృషించుచున్నాను అన్నాడు. ఇది మాట మాట్లాడుకోవడం కాదు, ఇది అనుభవిస్తూ రాసిన మాట. దావీదు ఏమి రాసినా అనుభవం లేకుండా రాయలా, అనుభవపూర్వకంగా రాశాడు. నేను కృషించుచున్నాను అన్నాడు. ఎముకలు అదురుచున్నవి అన్నాడు. నా ఎముకలు అదురుచున్నవి అన్నాడు. నా ప్రాణము బహుగా అదురుచున్నది అన్నాడు. 6వ చరణంలో నేను మూలుగుచున్నాను అన్నాడు. అమ్మా 7వ చరణంలో 6వ వచనంలో నా కన్నీళ్ల చేత నా పడకను కొట్టుకొని పోచున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అన్నాడు. చాలా ఆ మాటలు చూడ. అంటే ఎలాంటి ఒత్తిడిని తాను అనుభవిస్తున్నాడో అనడానికి ఉదాహరణకు మచ్చుకు కొన్ని వచనాలు మాత్రమే మేము ముందు ఉంచుతున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా కృషించాడు, ఎలా ఆయన కళ్ళు గుంటలు పడ్డాయి, ఎలా కన్నీళ్లు పడకను తేల చేసే, ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవాలంటే మనకి సమయం సరిపోదు. విషయాన్ని మాత్రమే ముందు ఉంచుతా ఉన్నాను. 32వ కీర్తనలో 32వ కీర్తన 1వ చరణంలో మరో మాట అన్నాడు. ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఈ ఒత్తిడిలో ఆయన ఇంటెన్షన్ ఏంటి అనడానికి మరొక 3 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. 3 మాటలు. ఇంత ఒత్తిడిలో ఆయన పాపం చేశాడు, ప్రాయశ్చిత్తం కొరకు తను కృషిస్తున్నాడు, కన్నీళ్లు పడకను తేలియాడజేస్తున్నాయి, కళ్ళు గుంటబడుతున్నాయి. 102వ కీర్తన 3 నుంచి 7 వరకు 7 చరణాల వరకు చదువుకుంటే దానిలో కూడా చాలా సంగతులు ఉన్నాయి.
ఆయన ఫీలింగ్ ఏంటంటే, పొగ ఎగిరిపోవున్నట్లుగా నా దినములు ఎగిరిపోవచ్చునవి అని అంటాడు. ఈ వంట వండినప్పుడు ఇంట్లో పొగ ఉందనుకోండి, ఎంతసేపు ఉంటుంది పొగ ఇంట్లో? చిన్న సందు దొరికితే చాలు, కిటికీలో నుంచి చిన్న సందు దొరికితే పొగంతా బయటికి వెళ్ళిపోతుంది. కనుక పొగ ఎగిరిపోవున్నట్లుగా నా ప్రాణం నెమ్మదిగా అన్ని తలుపులు వేసుకున్న ఏదో సందులో నుంచి పొగ పోయినట్టుగా నా ప్రాణం పోతుంది అనే ఫీలింగ్ అతనికి. తర్వాత చరణం, పొయ్యిలో ఎముకలు కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోతున్నవి, ఎండ దెబ్బకు కాలిన గడ్డి వలె నా హృదయం వాడిపోతా ఉంది. అసలు అన్నం తినడానికి కూడా నాకు ఓపిక లేదు, నేను ఆ తిండి మీద నాకు ఆలోచనే లేదు. నా మూలుగుల శబ్దం వల్ల నా దేహమునకు నా ఎముకలు అంటుకుపోయినట్టు నా శరీరమే లేకుండా పోయింది, తిండి మానేశాను. అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనున్నాను అని తాను ఎలా కృషిస్తున్నాడో, తాను ఎలా కృంగిపోతున్నాడో, తాను ఎలా బాధపడుతున్నాడో ఆ విషయాలన్నీ రాస్తా ఉన్నాడు. అంటే ఎంత ఒత్తిడి ఉన్నట్టుందో మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ ఒక చోట పెట్టుకోండి, ఈ వచనాలన్నీ, ఈ చరణాలన్నీ ఒక చోట పెట్టుకొని, ఆ మనిషి అక్కడ ఉండినప్పుడు ఇన్ని అనుభవాలు ఒక మనిషిలో ఉండినప్పుడు ఆ మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుద్ది. 147వ కీర్తన 3వ చరణంలో కూడా ఒక మాట అన్నాడు. మనందరికీ కంఠిత వాక్యాలు ఇవన్నీ. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, ఆయన వారి గాయములు కట్టువాడు అనే మాటని మనం ఇక్కడ చూస్తాం. సో ఎందుకు ఈ చరణాలన్నీ నేను మీకు చూపించాను అంటే, అతడికి మానసికమైన ఒత్తిడి వచ్చింది. దానికి కారణం తాను చేసిన పాపానికి ప్రతిగా ప్రాయచిత్తం చేసుకోవడం కొరకు తాను పడుతున్న నలుగుడు, తన మీద పడిన ఒత్తిడి అసలు మనం చెప్పలేం. అందుకనే ఇన్ని మాటలు ఆయన ప్రతి కీర్తనలో రాసుకున్నాడు. ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కటి. 51వ కీర్తన అంతా మనకు తెలుసు కదా. బెసబా విషయంలో తను పాపం చేసినప్పుడు 51వ కీర్తన ఎలా రాసుకుంటా వచ్చాడు. ఇలా ఈ కీర్తనలన్నిటిలో కూడా ఆయన పడిన వేదన మనకు అర్థం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను ఈవేళ. ఏం చెప్తున్నాను అనంటే, మీ అందరికీ డబ్బు అప్పుల పాలైపోయావనే దుఃఖం కంటే నువ్వు ఎక్కడ దేవునికి విరోధంగా పాపం చేసావనే దగ్గర నీకు ఒత్తిడి కలగాలి. దేవునికి విరోధంగా నువ్వు ఎక్కడ ఏ విషయంలో నువ్వు పాపం చేసావో దాని మీద నీకు ఒత్తిడి పెరగగలిగితే నువ్వు డిసిప్లిన్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంటావు. దేవుడు ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కొరకు ఎన్ని చేస్తామో ఎన్నెన్ని మార్గాల్లో గుండా వెళ్తామో చెప్పలేను. ఎన్నో మార్గాలు వెతుక్కుంటాం. పోలీస్ స్టేషన్లకు వెళ్తాము, కోర్టులకు వెళ్తాము, ఎవరినో పెద్దవాళ్ళకు చెప్పుకుంటాము. ఎన్నో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఏ కోర్టుకు వెళ్తావు? ఏ పోలీసు వాడి దగ్గరికి వెళ్తావు? ఏ పెద్దల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడతావు? నీ వ్యక్తిగతమైన పాపం వద్ద నువ్వు వెళ్ళగలిగిన స్థలం దేవుని మందిరం. సో కాబట్టి దేవుని మందిరంలో నీ పాపం కొరకైన పశ్చాత్తాపం ఎలా దాన్ని ప్రాయచిత్తం చేసుకోవాలంటే అనుభవాన్ని నీవు కలిగి ఉండాలా. ఇప్పుడు చదవండి 32వ కీర్తన 1వ చరణం. అమ్మా చదువునా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. దేని కొరకు ఇప్పుడు పాటుపడుతున్నాడు? దేని కొరకు అతడు ఒత్తిడి పడుతున్నాడు? దేని కొరకు అతడు ఈ కృషించిపోతున్నాడు? ఎముకలు కాలిపోతా ఉన్నాయి. ఎందుకు ఆహారం మరిచిపోయాడు? ఎందుకు శరీరాన్ని ఎముకలకు అంటుకొని పోయినాయి? ఎందుకు ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఆయన ఇంటి మీద ఉన్నట్టు ఒంటరి జీవితాన్ని తాను గడుపుతున్నాడు? ఈ మానసికమైన ఒత్తిళ్లలో తాను తీసుకున్నటువంటి అనుభవాలు ఇన్నున్నాయి. అతని కన్నీళ్లు
పడకను తేలియాడ చేసాయి, కళ్ళు గుంటలు పడ్డా. ఎన్ని మాటలు రాశాడంటే అన్ని మాటలు రాశాడు. ఎందుకు ఇంత ఒత్తిడి? ఇంత ఒత్తిడికి గల కారణం ఏంటి అనంటే నేను పాపమే, వీటన్నిటికీ కారణం పాపమే. అయితే పాపం చేశానని అతడు ఊరుకోలా, దాని ప్రాయచిత్తం కొరకైన ఒత్తిడి ఇప్పుడు పడుతున్నాడు. దాన్ని ఎలా తొలగించుకోవాలనే ఒత్తిడి తనకు ఎక్కువైంది. పాపం చేసినప్పుడు ఒత్తిడి ఉండదు. పాపం చేసేస్తాం, తెలుసో తెలియకో. లోకం మన మీద ప్రభావం చూపిస్తుంది, శరీరం మన మీద ప్రభావం చూపిస్తుంది. పాపం, ఆ చీకటి, అపవాది మనల్ని నెట్టి ఆ పాపం చేసేంత వరకు మనం పరిగెట్టిస్తుంది. పాపం చేసిన తర్వాత ప్రాయచిత్తం చేసుకోవడం కొరకు పడే ఒత్తిడి సామాన్యంగా ఉండదు. అది భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఇవాళ అధిగమించాలా? ఆ ఒత్తిడిని అధిగమించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వస్తుందో అవన్నీ ఈ చరణాల్లో ఆయన రాసుకుంటా వచ్చాడు. నేను ఇక్కడే ఒక 3 మాటలు చెప్తాను. ఆయనకి ఏం ఆశ ఉంది అనంటే 32వ కీర్తన 1వ చరణంలో తన అతిక్రమములకు పరిహారం నొందాలి అనే పనిలో పడ్డాడు. ఇప్పుడు నేను అతిక్రమం చేశాను, దీనికి పరిహారం అనేది దొరకకపోతే ఇక నాకు విమోచనేది, నాకు విడుదలేది? నేను పాపిగానే నశించి నేను నాశనం అవుతే దీనివల్ల నాకేం ప్రయోజనం? నేను దేవుని హృదయానుసారుడని అయి కూడా నేను పరిహారం అందకపోతే దీనివల్ల నాకేంటి ప్రయోజనము అనే ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభవంలోకి తాను రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు చూడండి 6వ కీర్తన 8వ చరణంలో ఏమన్నాడో. 6వ కీర్తన 8వ చరణంలో అతని ఆశ ఏంటి అనంటే, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అన్నాడు. నేనే పాపంలో నుండి తొలగిపోవాలని అనుకుంటున్నాను, మళ్ళీ మీరందరూ వచ్చి నా దగ్గర చేరితే ఈ పాపం అంతా నేను ఇంకా ఎక్కువ అవుద్ది. అసలు పాపం చేసే వారి నుంచి నేను దూరం జరిగి నేను ఒంటరిగా ఆత్మీయంగా ఉండాలని కోరుకుంటున్నాననే కోరిక తన అంతరంగంలో ఉండడం సువిశేషం. అద్భుతమైన సంగతి అది. ఆశ్చర్యం. మానవ విశ్వాసి జీవితంలో పాపం చేసినప్పుడు పాపం చేసేవారికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా ఉండాలనే ఆశ విశ్వాసి జీవితానికి ఎంత ప్రాముఖ్యమో ఆ మాటని ఆయన చాలా క్లియర్గా ఆయన చెప్పడం ఆశీర్వాదకరం. ఇది ఎవరికి చెప్తున్నాడు అనంటే నేడున్న క్రైస్తవ సమాజానికి ఆయన చెప్తున్నటువంటి మాట. నేడున్న మనకే, ఈ వాక్యం వింటున్న మనకు ఆయన చెప్తున్న మాట. ఎంతకాలం ఇలా పాపం చేసుకుంటా వెళ్తాం? ఎంతకాలం ఇందులో మనం మునిగి తేలుతాం? అందుకనే ప్రాయచిత్తం చేసుకోవాలి, పాపం పరిహరించబడాలనే ఆశను తన అంతరంగంలో ఉంచుకోవడం కొరకు తాను పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. కృంగిపోతున్నాడు, తిండి మానేశాడు, ఒంటరిగా ఉన్నాడు. అసలు ఎంత ఒత్తిడిని తాను అనుభవిస్తున్నాడో చెప్పలేనంత. 5వ చరణం కూడా చూడండి, 6వ కీర్తన 5వ చరణంలో కూడా చూడండి. ఆయన మరొక ఆశ ఏంటంటే, అయ్యా నేను పాపం చేస్తున్నాను, పాపం వల్ల వచ్చే జీతం మరణమైంది, నేను మరణిస్తే పాతాళంలో నేను పడితే నీకెవరు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు? నా ఆశ అంతా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని. నా ఆశ మొత్తం కూడా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నేను పాపం చేసేవారికి దూరంగా వెళ్ళి నీకు దగ్గరగా మారాలి. నా పాపం విషయంలో నేను పరిహారం నొంది, నేను ప్రాయచిత్తం చేయబడి నీకు నీ పాద సన్నిధిలో నేను ఉండాలి. కనుక ఇలాంటి నా ఆత్మ సంబంధమైన ఆశలో నన్ను నేను డిసిప్లిన్ చేసుకోవడానికి, నన్ను నేను క్రమశిక్షణాయుతంగా నన్ను నేను అడుగులు వేసుకుంటూ వెళ్ళడానికి నీవు తప్ప నాకెవరు లేరు అనే భావన తన అంతరంగానికి తట్టినప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి చర్య ఇదంతా పాపం చేసినప్పుడు ఎలా బాధపడ్డాడు, పాపం చేసిన తర్వాత ఎలా బాధపడ్డాడో, పాపం చేసిన తర్వాత ప్రాయచిత్తపడడం కొరకు కూడా ఆయన అనేకమైన నిర్ణయాలు తీసుకొని ఆ మేర తన పాపాన్ని పరిహరించుకోవడం కోసం తాను వేస్తున్న ప్రతి అడుగులో కూడా అనేకమైన విషయాలు మనకున్నాయి. 32వ కీర్తనలో
3-4 చరణాలలో మరొక మాట రాశాడు. నేను మౌనినై ఉండగా ఎందుకు రాశాడు ఈ మాట అంటే, నేను నా పాపం పరిహరించుకోవడం కొరకు నేను ప్రార్థన అనే ఓ ధూపం ద్వారా నీ సన్నిధికి నేను వస్తున్నాను, దినమల్లా నీకు మొరపెడుతున్నాను. మళ్ళీ చదువున్నాను 3వ చరణం. దినమెల్లా నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. తర్వాత దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, నా సారము వేసవి కాలంలో ఎండినట్టుంది. నా సారం వేసవి కాలంలో ఎండినట్టుంది. నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. నేను ఎందుకు బరువుగా ఉందంటే నేను పాపం చేశాను. అయితే నా ఆర్తధ్వని, నేను పెట్టే మొర, నేను వేసే కేక నా పాపానికి, నేను చేసిన పాపానికి పరిహారం నిమిత్తము నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తున్నానయ్యా. చాలా బాధగా ఉంది. నన్ను పరిహరించవా, నన్ను క్షమించవా. ఆశ్చర్యమైనటువంటి ఆ అద్భుతమైన సంగతులను ఆయన ఇక్కడ రాసుకుంటూ ఇన్ని సంగతులు ఆయన చెప్పాడు. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి సంగతి అని నేను అనుకోవడం లేదు. ఇది చాలా లోతైనటువంటి అనుభవం. దావీదు ఇవాళ క్రైస్తవ సంఘానికి నేర్పే పాఠం ఏంటనంటే, నేను మరలా ఇదే మాట చెప్తున్నాను. మనకు ఆర్థిక నష్టాలు జరిగినప్పుడు, మనకు అనారోగ్యాల నష్టాలు జరిగినప్పుడు, మన అవమానాలు గుండా వెళ్ళినప్పుడు కంటే మనం దేవునికి విరోధంగా చేసిన పాపం దగ్గర మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవడం కొరకు చేసేటువంటి ప్రతి పని, మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం కొరకు చేసే ప్రతి కార్యం దేవునికి సంతోషకరంగా మారుద్ది. కనుక మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం కొరకు మనం ఎన్నుకునే సాధనాలు బోలెడు. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పుతాడు. అసలు నువ్వు దేవుని దగ్గరికి వెళితే నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళగలిగిన రోజున ప్రభువు నీకు నేర్పించే, నాకు నేర్పించే పాఠాలు ఉన్నతంగా ఉంటాయి. అవి ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు. అప్పుడే మన లోపల మనం ఎంత కృంగిపోతున్నామో, మానసికంగా ఎంత ఒత్తిడి పడుతున్నామో అనే సంగతి దేవునికి అర్థమవుతే దేవుడు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి ఆయన బయట వేస్తాడు. కనుక మొట్టమొదట మన జీవితంలో ఏముండాలి విశ్వాసికి అని అంటే కృతజ్ఞత చెల్లించాలి. పాతాళంలోకి వెళ్తే నేను కృతజ్ఞత చెల్లించలేను కదా బాబు, పాపం చేశాను పొరపాటున, కానీ నా జీవిత కాలమంతా నీకు కృతజ్ఞత చెల్లించాలని ఆశ నాది. కానీ పాతాళంలో పడితే నేను నీకు కృతజ్ఞత చెల్లించలేను అనేది ఆయన భావం. పాపం చేసే వారికి నేను దూరంగా ఉండి నీకు సమీపంగా ఉండాలనే ఓ ఆత్మ సంబంధమైన కోరిక తనది. అంతేనా అనంటే మరో మాట ఏంటంటే అతిక్రమములకు సంపూర్ణంగా పరిహారం పొందాలనే ఆలోచన తనది. ఈ 3 తన మైండ్లో ఉన్నాయి. ఈ 3 తన మైండ్లో ఉన్నాయి కనుకనే దూరంగా పోండి, మీరు పాపం చేస్తున్నారు, మీరు దూరంగా పోండి, దేవునికి దగ్గరగా ఉండాలని తాను తీసుకునే నిర్ణయం లోపల తాను పడుతున్న ఒత్తిడి దేవునికి తెలీదా? కానీ వాళ్ళ మనం చేసే పని ఏంటంటే పాపం చేసేవారికి మనం దగ్గరగా ఉండి, పాపం చేసేవాడికి పరిహారం విషయంలో ఏం ఆలోచన ఉంటుంది? అందుకనే క్రైస్తవ జీవిత విధానంలో పాపం చేసే క్రైస్తవుడు డిసిప్లైన్ అవ్వడానికి తాను చాలా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి అతను ఒత్తిడి పడాలి, మానసికంగా ఒత్తిడి పడాలి. అతను అయ్యో నేను నా దేవునికి నేను పాపం చేసింది. పౌలు ఏమన్నాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించుదురు, ఎవరు నన్ను విడిపిస్తారు? 24వ వచనం అనుకుంటా. కాబట్టి ఎంత కేకలు వేశాడైనా, ఎంత ఏడ్చాడైనా. కాబట్టి ఒక దుఃఖం అనేది, పాపం చేసిన వ్యక్తి దుఃఖపడడం అనేది, దాని నివారణ కొరకు తాను ఒత్తిడి పడడం అనేది
దేవునికి తప్పకుండా తెలుస్తుంది. తద్వారా ఆ విశ్వాసిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. అందుకనే ఎవరో మనల్ని డిసిప్లైన్ చేయాలా, ఎవరో వచ్చి మనకు బుద్ధి చెప్పాలా, ఎవరో వచ్చి మనకి ఏదో చేయాలనే దానికంటే నిజమైన విశ్వాసి తనకు తానే సిలువ వేసుకుంటాడు, తనకు తానే శిక్షను విధించుకుంటాడు, తనకు తానే వేదన పడతాడు. తన ఎముకలు, తన శరీరం తన ఎముకలు అంటినంత తాను శిక్షను విధించుకున్నాడు. ఆయన తాను ఒంటరిగా చేసుకున్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె నేనున్నాను అన్నాడు. బాధలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా సూపర్గా ఉంటాయి. ఇవన్నీ ఇటు పాపం వలన, ఇటు ప్రాయశ్చిత్తం కొరకు తను చేసే ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ విషయాన్ని ఒక నిజమైన విశ్వాసి ఎన్నడూ కూడా మరచిపోవద్దు అని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాలన్నీ మనం గమనించాలి. ఈ డిసిప్లిన్లోనే నేను మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది తన వ్యక్తిగతమైన విషయంలో తాను పాపం చేసినప్పుడు పడిన ఒత్తిడి, ఆ పాపాన్ని పరిహరించుకోవడం కొరకు, ప్రాయశ్చిత్తం చేసుకోవడం కొరకు తాను పడిన ఒత్తిడిది. ఈ రెండు మాటలు నేను మీకు ఉదాహరణకు వచనాలు మాత్రం చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. దయచేసి నన్ను మన్నించండి. మీరు విఘ్నులు, మీరు ఆలోచించగలరు కనుక మీరు ఆలోచన చేసుకోండి. మెయిన్ ఏంటంటే మనం తప్పు చేసాం, పొరపాటు చేసాం, పాపం చేసాం, దానికి పరిహారం కావాలి. పరిహారించబడడం కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునే విధిలో నువ్వు ఎంత ఒత్తిడైనా నువ్వు పడాలి. అప్పుడే నువ్వు అందులో నుంచి బయటికి వస్తావు. అది నిన్ను నీవే డిసిప్లిన్ చేసుకోవాలి, ఎవరో వచ్చి చేయటం కాదు. ఇది మొదటిది. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. చాలు నాన్న ఆ మాట చాలు. దావీదు ఇది నోబులో జరిగిన ఒక సంఘటన. 6వ వచనం నుంచి చివరి దాకా 23వ వచనం దాకా ఈ భాగం అంతా ఉంది. ఈ భాగం అంతా మీరు మనసులో పెట్టుకోండి, చదువుకోండి. తర్వాత నేను ఒక మాట చెప్తాను. ఇతనికి దావీదుకు మరొక కృంగుదల వచ్చేసింది. మనసు మీద ఒత్తిడి పడింది. ఎంత ఒత్తిడి పడింది అనంటే ఆ 22వ వచనంలో ఇలా అన్నాడు. ఏమన్నాడు? చాలు. ఎక్కడ ఒత్తిడి పడుతుందనంటే ఇప్పుడు దావీదుకు ఎదోమీయుడైన దోయగు సౌలుకు దగ్గర కావాలని, రాజైన సౌలుకు సమీపస్తుడై ఆ రాజ్యంలో ఏదో ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకోవాలని ప్లాన్లో వాడొక వాడు చాడీలు చెప్పేటువంటి స్వభావం కలిగిన వాడు. దావీదు నోబుకొచ్చాడు. యాజకుల దగ్గర సౌలు తరుముతున్నాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, మీకు అర్థం అవుతుంది. 22వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థం అవుతుంది. ఇక్కడే మాట చెప్తాను. రొట్టెలు తీసుకున్నాడు, తిన్నాడు. దావీదు ఖడ్గం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ సంగతి దోయగు చూశాడు. దోయగును దావీదు కూడా కనిపెట్టినప్పుడు అయ్యో ఇక్కడ వాడు దోయగున్నాడు, దోయగున్నప్పుడు మనం చేయకుండా ఉండాల్సింది అని ఆగిపోయి ఉంటే అసలు ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు. వాడు ఉన్నాడని తెలిసి కూడా నోబు దగ్గరికి వెళ్ళి యాజకుని ఆకలవుతున్న వేళ రొట్టెలు అడిగాడు. ఖడ్గం కొరకు అతను గెలిచిన దావీదు గొలియాతు ఖడ్గం కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఈ సందర్భం అంతదే. ఆ తర్వాత దోయగు ఆటోమేటిక్గా సౌలు దగ్గరికి వెళ్ళి కబురు చేశాడు. సౌలు రావడం,
ఆ రోజున 85 మంది సేవకులను హతమార్చడం. అందులో 80 స్త్రీలని, ముసలి వాళ్ళని, పిల్లలని ఏమీ చూడకుండా వాళ్ళ ఆస్తి, పశువులు, గొర్రెలను, పశు సంపద అంతటిని నాశనం చేసి వెళ్ళాడు సౌలు. అంతా నాశనం చేసిన తర్వాత అబ్యాతారు ఒక్కడే తప్పించుకొని వచ్చి దావీదుకి ఈ విషయం అంతా చెప్పిన తర్వాత దావీదు పడుతున్న వేదన ఇక్కడ ఈ 22వ వచనం చివరి భాగంలో, నీ తండ్రి ఇంటి వారి అందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా, మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. వచ్చి అబ్యాతార్ అనే యవనుడు దావీదు దగ్గరికి వచ్చి ఒకవేళ చేతులు కట్టుకొని ఏడ్చుకుంటా, నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, ఇల్లు కాల్చేశారు, పశు సంపద అంతా నాశనం చేశారు, నేను ఎలా అని ఒకవేళ ఎదురుగుండా నిలబడి అడిగితే, ఆ మాటలు చెప్తున్నప్పుడు బోర్మని ఏడ్చుంటే అబ్యాతారు, దావీదు రియాక్షన్ ఏంటి? అమ్మ లేదు ఇప్పుడు అబ్యాతారుకు, నాన్న లేడు, సేవ లేదు, పశు సంపద లేదు, ఆశ్రయించడానికి స్త్రీ పురుషులు ఎవరు లేరు, వృద్ధులేంటి, స్త్రీలేంటి, పిల్లలు కూడా చనిపోయారు, అందరినీ చంపేశారు. ఇప్పుడు ఏంటి దిక్కులేని వాడయ్యాడు. అప్పుడు పడుతున్న వేదన, ఆ సమయంలో తన మనసు మీద పడిన ఒత్తిడి అసలు మనం ఊహించలేం. అందుకనే ఆ మాట తాను అన్నాడు, నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని. చిన్న నష్టం అవతల వ్యక్తికి జరిగితేనే ఆ కారణాన్ని తెలుసుకుంటే దుఃఖపడే స్వభావం కలిగిన వారు ఇంత నష్టానికి కారకుడవుతే ఎన్ని చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్గా ఎన్ని సంగతులైనా మనం ఇలా చెప్పుకోవచ్చు. ఎంత మానసికమైన ఒత్తిడి తాను అనుభవించాడో. ఇది మొదటిది. ఆలోచిస్తున్నాడు, బాబు నువ్వు భయపడకు, 23వ వచనంలో నువ్వు భయపడకు, నేనున్నాను అని చెప్తున్నాడు. వెంటనే మరొక 23వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనం, ఇది తాను మానసికంగా ఒత్తిడి పడిన సందర్భం. ఇది నోబును నాశనం చేశాడు. నోబులో ఆయన అడుగుపెట్టినందుకు నోబును నాశనం చేశాడు. నోబులో ఉన్న 85 మంది సేవకులు, యాజకులు చనిపోయారు. యాజకుల భార్యలు, బిడ్డలు చనిపోయారు. వాళ్ళ పశు సంపద చనిపోయింది. మందిరంలో ఆరాధన చేయడానికి దిక్కు దివానం లేదు. అక్కడ భయంకరమైనటువంటి సిట్యువేషన్ నోబులో జరిగింది. అయ్యో నేను దేవునికి విరోధంగా, అయ్యో నేను దేవుని సేవకులకు విరోధంగా, అయ్యో నేను దేవుని సేవకురాళ్లకు విరోధంగా, అయ్యో నేను దేవుని సేవకుల పిల్లలకు విరోధంగా నేను ఇంత పాపం చేశానే, ఇంత కారకుడనైతేనే, నా మూలంగానే కదా ఇదంతా జరిగిందనే ఒత్తిడి తన మీద ఉండనే ఉంది. ఈలోగా కబురు రానే వచ్చింది. కెయీలాను ఫిలిష్తీయులు వచ్చి పట్టుకున్నారు, వారి ధాన్యం కళ్ళాల మీద నుంచి దోచుకొని పోయారనే వార్త రాగానే మళ్ళా వెంటనే తాను తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఆ 1వ వచనంలో యెహోవా యొద్దకు విచారణ చేయడానికి వెళ్ళాడు. మళ్ళా 4వ వచనంలో మళ్ళీ విచారణ చేయడానికి వెళ్ళాడు. దావీదు చేసిన పనేంటి అనంటే, మన మూలంగా ఇతరులు ఇబ్బంది పడినప్పుడు మనకు కలిగే వేదన, మనకు కలిగే మానసిక ఒత్తిడి, మనకు ఎవరో హాని చేశారు అనేది దాని దగ్గర అందరూ ఒత్తిడి పడతారు. ఒకరి వలన మనం మానసికంగా ఒత్తిడి పడినప్పుడు, ఒకరు మనకు నష్టం చేసినప్పుడు మనకు మానసికమైన ఒత్తిడి ఉంటుంది. కానీ దానికి మనం ఏం చేస్తామంటే రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అది కాదు. విశ్వాసి యొక్క లక్షణం ఏంటి? ఎలా అంటే మన వలన ఇంత నష్టం జరిగిందే అనే ఆలోచన రావడం విశ్వాసి యొక్క లక్షణం. అందుకనే నీ తండ్రి ఇంటి వారికి నా వలనే కదా ఇదంతా జరిగింది అని చెప్పగలిగాడు ఆయన. ఎదుటి వారి మీద
దోషాన్ని మోపట్ల. ఇప్పుడు సౌలు మీద దోషం మోపట్ల, మరో దాని మీద ఎవరి మీద ఆయన దోషం మోపట్ల. ఈవెన్ దోయగును కూడా ఏం మాట్లాడట్లా. కారణం నేనే కదా అన్నాడు అంతే. విశ్వాస యొక్క అంతరంగం, విశ్వాస యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఎదుటివారు నీకు బాధ కలుగ చేశారు అనే బాధ కంటే నీ వలన ఎదుటివారు ఎక్కడెక్కడ బాధపడ్డారో అనే సంగతిని నువ్వు ఆలోచించగలిగిన రోజున నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవడం కొరకు దేవుని వద్దకు విచారణ కోసం వెళ్తావు. దేవుని పాదాల దగ్గరికి వెళ్తావు. దేవుని పాద సన్నిధిలో నిన్ను నువ్వు అద్భుతమైనటువంటి నీ మనసును డిసిప్లిన్ చేసుకుంటావు, నీ హృదయాన్ని డిసిప్లిన్ చేసుకుంటావు, నీ నడకను, నీ ప్రవర్తనను డిసిప్లిన్ చేసుకుంటావు. నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఫలిస్తావు. మాట చెప్పనా, ఇప్పుడు ఈ గడియారాలు కనబడట్లా. పూర్వకాలం పెద్ద గడియారాలు ఉండి లోపల ఒక లోలక ఉండేది. దాన్ని కొంచెం జరిపితే అది అట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ లోలకం ఇట్లా జరిపితే చాలు, దాని పవర్ వల్ల అది తిరుగుతూనే ఉంటుంది. క్రైస్తవ మనసు కూడా అంతే. మనకి ఏదైనా ఒక దాన్ని తప్పు పడితే, మనం ఎక్కడైనా ఒక దగ్గర మనం తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పు మార్గంలో వెళ్ళాలని ఒక ఆశ మనకు వస్తే, ఆలోచన మనకు వస్తే, ఇక అందులోనే తిరుగుతూ ఉంటుంది మన మనసంతా. ఎంతమంది విశ్వాసులు ఆ లోలకం తప్పుడు స్థలంలో తిరుగుతున్నట్లే పక్కకు జరిగిపోయి అక్కడే తిరుగుతున్నట్లు మన విశ్వాసి కూడా ఒక తప్పుడు అనుభవంలోకి వెళ్ళి అక్కడే తిరుగుతూ ఉంటే ఎంతమంది నష్టపోతారు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దాని ప్రభావం నీ పిల్లల మీద, నీ పిల్లల మీద, ఎంతమంది మీద ఈ ప్రభావం పడుతుంది. నా మూలంగానే కదా ఇదంతా జరుగుతుంది అనే ఒక చింత విశ్వాసికి రావడం అనేది గొప్ప సంగతి. దావీదు, నా వలననే కదా నీ తండ్రి ఇంటి వారికి ఇన్ని బాధలు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు తాను ఎలా డిసిప్లిన్ చేసుకుంటున్నాడో ఆలోచించాడు. ఇటు కయీలా వాళ్ళు, ఇటు నోబులో జరిగిన నష్టం తన మనసులో ఉంది. అప్పటికే బాధపడుతున్నాడు. నా మూలంగా ఇదంతా జరిగింది, అయ్యో ఇంతమంది దిక్కులేని వారైపోయారా, ఇంతమంది శిక్షణ అనుభవిస్తున్నారే, నా మూలంగానే బాధ తనకు వచ్చేసింది. ఏం చెయ్యాలి? లోపల నుండి శత్రువులు ఉన్నారు, ఫిలిస్తీన్లు బయట నుండి శత్రువులు ఉన్నారు. లోపల ఉన్న శత్రువుల్ని గెలవాలి, బయట నుంచి వస్తున్న శత్రువుల్ని గెలవాలి. లోపల నుండి ఉన్న శత్రువు సౌలు అవుతే, బయట నుంచి వచ్చిన శత్రువు ఇప్పుడు ఫిలిస్తీన్లు. ఈ రెండింటినీ గెలవాలంటే నేనేం చెయ్యాలి? నా మూలంగా జరుగుతున్న ఈ తతంగం అంతా, ఇన్ని బాధలకు, ఇన్ని శ్రమలకు, ఇంతమంది నిరాధారంగా మారడానికి, ఇంతమంది కృంగిపోవడానికి, ఇంతమంది అనాథలుగా మిగిలిపోవడానికి, ఇంత ఆస్తి నష్టానికి, ఇంత యాజక నష్టం జరగడానికి కారణం నేనైనప్పుడు నేనేం చేయాలి? అంతే, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టాడు. మానసికమైన ఒత్తిళ్లలో దేవుని పాదాల వద్ద కూర్చొని తాను డిసిప్లిన్ చేసుకోవడం అనేది కనీస క్రైస్తవ బాధ్యత. మనం చాలాసార్లు ఎదుటి వారిని మనం అంటున్నాం, ఎదుటివారు మన కలుగ చేసిన నష్టాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మన వల్ల అవతలి వ్యక్తులకు ఏం నష్టం జరిగిందో అనేటువంటి ఆలోచన నిజమైన క్రైస్తవ డిసిప్లిన్కు మంచి ఉదాహరణ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం పాపం చేసినప్పుడు ఆర్థిక నష్టం కానీ, అనారోగ్య నష్టం కానీ, ఏ నష్టమైనా నువ్వు దేవునికి విరోధంగా చేసిన పాపం దగ్గర నువ్వు డిసిప్లిన్ చేసుకోవాలి. నీ వలన ఎవరికి నష్టం జరిగిందా అనే ఆలోచన దగ్గర నువ్వు డిసిప్లిన్ చేసుకోగలిగిన రోజున నా ప్రియ రక్షకుడు ఎంత ఆనందిస్తాడో. నిన్ను నీవే క్రమపరుచుకోవడం అనేది కనీస బాధ్యత. దీన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి, లోతుగా ఆలోచన చేయాలి. అది దేవుని పిల్లలకు, నిజమైన దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యే సంగతి. నామకార్థంగా ఉండేవారికి, లోకానుసారంగా ఉండేవారికి, భౌతిక సంబంధంగా అప్పుడప్పుడు మందిరానికి వచ్చి పోయేవారికి ఇది సాధ్యం కాదు. అది పాపం కూడా అనిపించదు. ఎదుటివాడే నాకు తప్పు చేశాడనే భావన ఉంటుంది తప్ప నా వల్ల అతడికి ఇంత నష్టం జరిగిందనే ఆలోచన తాను చేయలేడు. కనుక ఇది చాలా లోతైనటువంటి భావం. దీని దగ్గరే మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాల్సినటువంటి
అవసరము ఉంది. అందరం అన్ని కుటుంబాల్లో ఉన్న మనకు కుటుంబం ఉంది, మనకు భార్య బిడ్డలు మనందరికీ ఉన్నాయి. మనందరి కుటుంబాల్లో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. అయితే ఒకటే మన వల్ల ఎవరు నష్టపోయారు, మన వల్ల మనం చేసిన పాపం వల్ల దేవునికి ఎంత దుఃఖం కలిగించాం, ఈ రెండు విషయాలను మన మనసులోకి తెచ్చుకొని ఆ రెండు విషయాల్లో మనం క్రమపరచబడడం అనేది నేర్చుకోగలిగితే దేవునికి మహదానందం. ముమ్మారు అబద్ధమాడాడు పేతురు, ముమ్మారు అబద్ధమాడాడు. ప్రభు ఇలా చూశాడు. పిలాతు మందిరంలో నుంచి వస్తూ పేతురుని ఇలా చూశాడు. పేతురు ఏం చేశాడు? వెలుపలకు వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. చేసిన తప్పు దిద్దుకోవడం, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, చేసిన తప్పుకు ఆర్తధ్వాని చేయడం, మొరపెట్టడం, కన్నీళ్లు కార్చడం ఎవరి జీవితంలో సాధ్యమవుద్దో తామే ఎవరు చెప్పక్కర్లా తమకు తామే డిసిప్లైన్ చేసుకొని తమ కుటుంబాన్ని డిసిప్లైన్ చేస్తారు, వారుంటున్న సంఘాన్ని డిసిప్లైన్ చేస్తారు, వారుంటున్న సమాజంలో ఒక మంచి సాక్షిగా, ఒక మంచి మాదిరి కలిగిన విశ్వాసిగా తాను కొనసాగుతాడు. అలాంటి ఓ అద్భుతమైన అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.